వృషభ రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి 19, 20, 21 తేదీల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీటితో పాటు వారి జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు కూడా జరుగుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వృషభ రాశి వారు చాలా నమ్మకస్తులు, పట్టుదల, ధైర్యం కలవారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా భయపడకుండా వాటిని అధిగమించగలుగుతారు. వీరు నిదానంగా, సహనంతో, ఓర్పుతో ఉంటారు. కానీ ఎవరైనా రెచ్చగొడితే లేదా వారి పనుల్లో తలదూర్చితే మాత్రం వారికి కోపం చాలా ఎక్కువగా వస్తుంది. అప్పుడు వీరికి ఎద్దుకు ఉండే కోపం, బలం ఉంటాయి. వీరు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా శ్రద్ధతో పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. పైకి సైలెంట్గా కనిపించిన లోపల గొప్ప సంకల్పం ఉంటుంది. ఒకసారి ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. గొడవల జోలికి వెళ్ళరు. వారి పని వారు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బాధ్యతలు వీరిపై ఉంటాయి. వృషభ రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు తల్లిదండ్రులను, భార్యాపిల్లలను ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో లోటు రాకుండా చూస్తారు. ఈ 3 రోజుల్లో శుభ ఫలితాలు. మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు ఉంటాయి. ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సమాజంలో మర్యాద, గుర్తింపు లభిస్తుంది. 2 శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి శుభవార్త, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. రెండో శుభవార్త ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెండో శుభవార్త, పెళ్లి చేసుకోవాలనుకునే వారికి త్వరలో వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలుగుతుంది. జాగ్రత్తలు పాటించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమంది మనుషులకు మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వరు. మీరు ఎంత కష్టపడుతున్నారో, ఏం సంపాదిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ చెప్పకండి. అలా చెబితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. నరదిష్టి తగులుతుంది. నరదిష్టి తగిలితే ప్రశాంతంగా ఉండలేకపోవటం, మనసు చిరాకుగా ఉండటం, ఏ పని చెయ్యాలనిపించకపోవడం వంటి సమస్యలు వస్తాయి. నరదిష్టి పోవాలంటే శుక్రవారం మరియు శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి. మీరు చాలా తెలివైన వారు. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు. కానీ కొంతమంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం, బలహీనతలు ఎవరికీ చెప్పకండి. అలా చెబితే నష్టం మీకే జరుగుతుంది. ఈ 3 రోజుల్లో అనుకూలతలు. పిల్లల వల్ల బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. గొడవలు ఉన్న వెంటనే కలిసిపోతారు. చదువుకునే వారికి అనుకూలమైన జీవితం ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎదుటి వారి మాట వినకుండా మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యండి. జీవితంలో చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రావు. విద్యారంగంలో ఉన్నవారికి ప్రయోజనాలు. వ్యాపారులకు సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యం పరంగా సమస్యలు రావు. ఏదైనా పని సాధించాలనుకుంటే వెంటనే మొదలు పెట్టండి. విజయం సాధిస్తారు. పని ప్రారంభించే ముందు ఇష్టదైవాన్ని తలుచుకోండి. అడ్డంకులు రావు. ఈ 3 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి.
అతి విశ్వాసం మంచిది కాదు. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. మీ బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకండి. ధైర్యంగా ఎదుర్కోండి. ఇలా చేస్తే అదృష్టం వస్తుంది. సమస్యలు దూరమవుతాయి. ఎం అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల ఇబ్బందులు రావచ్చు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే ఏ అనే అక్షరం వారికి చెప్పకండి. బుధవారం లేదా శుక్రవారం కొత్త పని మొదలు పెట్టుకోండి. బాగా కలిసి వస్తుంది. ఈ 2 రోజుల్లో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. మీకు అదృష్టపు రంగులు ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అదృష్టపు రంగులు ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, తెలుపు, నీలం. అదృష్టపు సంఖ్యలు 1, 3, 5. ప్రేమికులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరంగా ఉన్న జంటలు కలిసే అవకాశం ఉంది. ఒకరిని ఒకరు అవగాహన పెంచుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది. భవిష్యత్తు గురించి మాట్లాడటం వల్ల అనుకూల స్పందన లభిస్తుంది. కొత్త జంటలకు మంచి సమయం. దైవ ఆశీర్వాదం లభిస్తుంది. చిన్న చిన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించండి. గోమాతకు గడ్డి ఆహారం పెట్టండి. గృహంలో ఐశ్వర్యం పెరుగుతుంది. వృషభ రాశి వారికి 19 గురువారం. ఈరోజు వృషభ రాశి వారు మానసికంగా స్థిరంగా మరియు ఆచరణాత్మకంగా ఉంటారు. చంద్రుడు ఈరోజు వారి ఆర్థిక భావాలను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వారి స్వభావం కొంచెం ఆలోచనాత్మకంగా, అంతర్ముఖంగా ఉండవచ్చు. అయితే ఈరోజు వారు కొంచెం మొండిగా కూడా ప్రవర్తించవచ్చు. ముఖ్యంగా తమ అభిప్రాయాలను ఇతరులు వ్యతిరేకిస్తే ఓపికతో వ్యవహరించడం వల్ల ఈరోజు వివాదాలను నివారించవచ్చు. వ్యాపారం లేదా ఉద్యోగంలో కొత్త ప్రతిపాదనలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. వృషభ రాశి వారికి 20 శుక్రవారం. ఈరోజు వృషభ రాశి వారు సామాజికంగా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. శుక్రుడు వారి రాశి అధిపతి సానుకూల ప్రభావం చూపుతాడు. దీనివల్ల వారు సౌందర్యం, కళలు లేదా సౌకర్యవంతమైన జీవన శైలి వైపు ఆకర్షితులవుతారు. వారి స్వభావం ఆహ్లాదకరంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలను గడపవచ్చు. అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఎందుకంటే లగ్జరీ వస్తువులపై ఆకర్షణ పెరగవచ్చు. వృషభ రాశి వారు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు. వృషభ రాశి వారు 21. ఈరోజు వృషభ రాశి వారు కొంచెం శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది వారి సంచార భావాలను మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది. వారి స్వభావం ఈరోజు చురుగ్గా, సృజనాత్మకంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా ఒక చిన్న విషయంలో లోతుగా ఆలోచించడం వంటివి చేస్తారు. స్నేహితులు లేదా సహోద్యోగులతో చర్చలు ఉత్తేజకరంగా ఉంటాయి మరియు వారి ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి. అయితే ఈరోజు వారు కొంచెం అశాంతిగా కూడా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో వారు తమ ఆహారం మరియు విశ్రాంతి విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారు తమ సహజమైన స్థిరతత్వం మరియు ఆచరణాత్మక దృక్పథాన్ని కొనసాగిస్తారు. కానీ రోజువారీ గ్రహ ప్రభావాల వల్ల వారి స్వభావంలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. 19 తేదీన ఆలోచనాత్మకంగా, 20 తేదీన సామాజికంగా మరియు 21వ తేదీన ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజుల్లో ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త, సంబంధాల్లో ఓపిక మరియు ఆరోగ్యంలో శ్రద్ధ వీరికి అవసరం. వారి సహజమైన సౌమ్యత మరియు ఆకర్షణీయత ఈ రోజుల్లో ఇతరులతో సంబంధాలను మెరుగుపడటానికి సహాయపడుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి 19, 20, 21 ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి.